హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస్ గారు అందించినటువంటి సంబల ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం 42వ అధ్యాయంలోకి అడుగుపెట్టాము. తుఫాన్లు రాకుండా హోమం. ఆ రాత్రికి వేరే ఇతర గ్రామస్తులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాం అందరం. వెంటనే ఆ కొండచర్యకు దిగువగా మా గుడారాన్ని నిమిషాల మీద గొడుగులా పరిచి గట్టిగా మోకుతాళ్లతో బిగించి కట్టాము. మర్నాడు పొద్దున్నే చీకటితో ప్రయాణం కావలసి ఉన్నందున రాత్రి భోజనం బరువుగా చేయకుండా తేలికపాటి పలహారంతో సరిపెట్టుకోవాలనేసి మా బృందం వాళ్ళందరం కూడా నిశ్చయించుకున్నాం. ఏం చేస్తే బాగుంటుంది అని మేము తర్కించే లోపనే మాతో వచ్చినటువంటి షేర్పాలు పెద్ద గాడి పొయ్యి లాంటిది తవ్వి అడుగున్నర ఎత్తు మంట వెలిగించారు. మూటగట్టినటువంటి డబ్బాల్లోంచి గోధుమ పిండిని వేడి నీళ్ళతో చక్కెరతో సోడా ఉప్పును కలిపి రబ్బరుతో పిసికి ముద్ద చేశారు. అరచేతులతోనే మద్దన చేస్తూ అలాగా గట్టిగా ముద్ద చేశారన్నమాట. మేము వినోదంగా చూస్తుండగానే పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు ముద్దలు అరిచేతితో నొక్కి అప్పడంలా తెట్టి క్షణంలో దాన్ని నిప్పులపైన కాల్చిన వేడివేడి చపాతీలు పొగలగొక్కుతూ ఉంటే పింగాణి బేసిన్లో పెట్టి ఒక గుండ్రని టేబుల్ పైన మా ముందుంచారు. మిగతా వంట వాళ్ళు వేడివేడిగా బంగాళదుంపలు విడిగించి జారుగా పులుసు వంటి కూర టమాటాలు కలిపి రుచిగా తయారు చేశారు. అదే మాకు భోజనం ఫలహారం. వేడిగాను రుచిగాను ఉన్నటువంటి ఆ చపాతీలు కూరతో కలిపి ఒక్కొక్కళ్ళు కడుపు నిండా లాగించాం. గోరువెచ్చటి ఉడుకు నీళ్ళతో చేతులు కడుక్కొని పింగాణి మొగ్గులలో పొంగుతున్నటువంటి పాలు పోసి అందరికీ కూడా అందించారు. పింగాణి మొగ్గులలో పొంగుతున్నటువంటి పాలు పోసి అందరికీ అందించారు. అంతే, నిమిషాల మీద అందరం కూడా కంబళీల కింద దూరి వెచ్చగా గురకలు వేస్తూ నిద్రించాం. అసలు ఎప్పుడు తెల్లవారిందో కూడా మాకు తెలియలేదు. వేడి టీ పోసిన మొగ్గులు మళ్ళీ మా చేతులకు అందించేదాకా. ఆ రోజు మాతో పరుగు పందెం వేసినట్లుగా సూర్యుడు మాకన్నా ముందే ఉదయించాడు. తలతల చలిమంట లాంటి వేడివేడి సూర్యకిరణాలు మా వీపుల మీద తగిలిస్తూ చురుకు వేసినట్లుగా గంటలోగా అందరం కూడా ప్రయాణానికి సిద్ధపడ్డాం. తలతల చలిమంట లాంటి వేడివేడి సూర్యకిరణాలు మా వీపుల మీద తగిలిస్తున్నాడు చురుకు వేసినట్లుగా. ఇక గంటలోప అందరం కూడా ప్రయాణానికి సిద్ధపడ్డాం. మా పని వాళ్ళు ఆదుద్దాగా గుడారపు తాళ్ళు పీకి మా టెంట్ని ఎత్తి వేస్తుంటే మధ్యలోంచి చార్లెస్ బెల్ గొంతు బొంగురుగా వినిపిస్తుంది. లామా మహర్షి, రాత్రి మీరు మాకు చేసిన హామీని మర్చిపోలేదుగా, దాని విషయం ఏం చేస్తారు అన్నాడు. రాత్రి చలిగాలికి వడగండ్ల వానకు జలుబుతో గొంతు పెట్టేసినట్లుగా మాట్లాడుతున్నా. దేని గురించి మీరు అడిగేది? లామా మహేశుడు ప్రశ్నించాడనమాట ఆయన. అప్పుడే మర్చిపోయారా? మన ప్రయాణానికి మంచి వాతావరణం కావాలి కదా. ఇక్కడ ఎవరన్నా తాంత్రిక లామా ఉన్నాడేమో, వాకబు చేయిస్తారా? ఖర్చు ఎంతైనా పర్వాలేదు. మన ప్రయాణం సాఫీగా సాగాలి, ఎలాంటి మంచు తుఫానులు వడగండ్ల వానలు లేకుండా. నిజానికి ఇది ఎలా సాధ్యమో స్వయంగా చూడాలని మాకు ఆసక్తిగా ఉన్నది. దానికి సమాధానం ఏమీ చెప్పకుండా లామా పక్కకు వెళ్ళి మా గుడారాన్ని తాళ్ళు విప్పుతున్నటువంటి కూలీలతో టిబెటన్ భాషలో ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఆయన వంక చూస్తూ కళ్ళు వెడల్పుగా చేసి నమస్కారం పెడుతున్నట్లుగా దోసిడి పెడితే 500 రూపాయల నోట్లు వారి చేతిలో గిరాటు వేశాడు. అంతే, అరగంటలో మా పనివాళ్ళు గుడారాలు పూర్తిగా ఎత్తివేసి మా మకాములు ఖాళీ చేసేలోగా మమ్మల్ని ఆ కూలీవాండ్లు ఒక భూటాన్ దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. అది 10 అడుగుల కంటే ఎత్తు లేదు. నలుచదరంగా కట్టబడి ఉన్నది, ఒక తులసి కోటలాగా. దాని మధ్యలో 2.5 అడుగుల ఎత్తు అరుగు నిర్మించి ఉన్నది. ఆ అరుగు మధ్యన నలుచదరంగా ఒక హోమగుండం వంటిది ఎర్రటి ఇసుకతో కట్టబడి ఉన్నది. దాని చుట్టూ కూడా ఆంజనేయ స్వామి విగ్రహానికి పూసినట్లుగా ఎర్రటి సింధూర రంగు ఆముదంతో కలిపి పెట్టించారు. ఎర్రగా మెరుస్తుంది. ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నది ఆ హోమగుండం అంతా కూడా. దానికి పడమటి దిక్కుగా పంచలోహాలతో చేసినటువంటి 3 అడుగుల ఎత్తుగల దీపారాధన సమ్మెలు అఖండ దీపం వెలుగుతుంది. ఆ మందిరమంతా కూడా సాంబ్రాణి వాసనలతో టిబెటన్ అగరబత్తుల పరిమళంతో ఒక పవిత్ర పూజాస్థలంగా చూస్తూనే తెలిసిపోతుంది. దాని ముందర పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. పొట్టిగా లావుగా
కుదిమట్టంగా ఉన్నటువంటి పూజారి వంటి లామా బ్రాహ్మణుడు. అతడు బ్రాహ్మణుల పూజలు, లామాల తాలూకా హోమాలు రెండూ చేసేవాళ్ళగా కనిపించాడు. మాతో వచ్చిన లామా భూటానీ భాషలో అతివేగంగా మాట్లాడాడు. మాకైతే ఒక మాట కూడా అర్థం కాకుండానా. చేతిలో 500 రూపాయల నోట్లు పడగానే ఆ పూజారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తన పంచె బొందీలో దోపుకున్న ఒక రేగు డబ్బీ తీసి పొగాకుతో కలిపి తమలపాకు కిల్లీగా చుట్టి ఉత్సాహంగా నమలసాగాడు. గుప్పున జరదావాసన, ఎర్రటి తాంబూలం రంగు మాకందరికీ కూడా ఘాటుగా తగిలింది. ఇంతలో అతడు పొడుగాటి కర్రల వంటి గరిటెల్లాగా ఉన్నటువంటి హోమం చేసేటువంటి పరికరాలు తీసి పక్కన పెట్టాడు. ఇంతలో నౌకరు తెచ్చినటువంటి నెయ్యి, నవధాన్యాలు, పూజ, కుంకుమ, పసుపు సిద్ధం చేసుకున్నాడు. పక్కనే ఉన్నటువంటి గంట తీసి గట్టిగా మోగిస్తూ సొట్టలు పడ్డ పాత రాగి పాత్రలోంచి తీర్థం ఆచమించాడు. మీతో వచ్చిన టిబెటన్ లామా ఆయనతో వేగంగా మాట్లాడిస్తున్నాడు. మాతో వచ్చినటువంటి టిబెటన్ లామా ఆయనతో వేగంగా మాట్లాడిస్తున్నాడు. తన చూపుడు వేలు ఆకాశం వైపు చూపిస్తూ గుండ్రంగా చక్రంలా తిప్పుతూ ఆయన పైకి చూసి నవ్వి ఇష్టంగా తల ఊపినట్లుగా అంగీకార సూచకంగా తన పీఠం పైన కూర్చున్నాడు. ఏం జరుగుతుందో మేము గమనించేలోగా అందరం ఒక్కసారిగా తుల్లిపడ్డాం. బం బం అంటూ భయంకరంగా మా వీపు వెనకాల నుంచి మోగిన శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తే తెలిసింది ఆ పూజారి శంఖం పూరించాడని. భూతాలు, గాలి సంబంధమైన దుష్టశక్తులను పారద్రోలేటువంటి కుడివైపు తిరిగిన దక్షిణావర్త శంఖంతో క్షణకాలం ప్రాణాయామం చేసి హోమగుండంలో కర్పూరం గడ్డ తీసి జ్వాలగా వెలిగించాడు. చిన్న చితుకుల మంట పెద్దది చేసి పెద్ద కట్టెలు సమిదులు వేస్తూ జ్వాలను అడుగున్నర ఎత్తుకు ప్రజ్వలింపజేశాడు. చేతుల అక్షంతలు తీసుకొని తీర్థంతో సంప్రోక్షించి ప్రదక్షిణంగా తన చుట్టూ హోమగుండం చుట్టూ చల్లాడు. వెలుగుతూ ఉన్నటువంటి జ్వాలలోకి గరిటెల వంటి హోమం చేసి శృక్స్రవాలం ఉంచి నేతితో హోమం చేశాడు. సరిగ్గా 15 సార్లే, అంతే. అది కూడా నవధాన్యాలు 9, 2 సార్లు అగ్నిలో హోమం చేశాడు. పటికి బెల్లం గడ్డ, టెంకాయ నైవేద్యం ఇచ్చి నిమ్మకాయలు కోసి 4 దిక్కులా విసిరివేశాడు. ఆశ్చర్యపోయేలోగా తటాలను నిలబడి తన పెళ్ళెంలోని కుంకుమతో మా నుదుట నిలువుగా బొట్టుదిద్దాడు. ఇక భయం లేదు, మనకి ధైర్యంగా వెళ్ళవచ్చు అంటున్నాడు పూజారి మహారాజు అన్నాడు లామా మా అందరవంక చూస్తూ. ఏమిటి, దీంతోనే తుఫానులు, గాలివానలు, వడగండ్ల వానలు ఆగిపోతాయా ఏమిటి అన్నారు సాహసయాత్రిక బృందంలోని ఒక 2 తప్ప అందరూ కూడా. మాతో వచ్చిన లామా సమాధానం చెప్పేలోగా పూజారి మహారాజు అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చాడు. ఆయన కళ్ళు ఎర్రబడి క్రోధంతో జేగురించినట్లుగా కనిపించాయి. మా అందరి చేతుల్లో చందనము తన వేళ్లతో రాసి దోసిడి పట్టు ఆకాశం వైపుకి అన్నాడు మాకు తెలియని భూటానీ భాషలో. లామా మిత్రులు అనువాదం చేస్తే తెలిసింది. ఆశ్చర్యంగా అందరం కూడా ఆకాశం వంక చూస్తూ 2 చేతులు పెట్టాము. మరుక్షణమే హోమగుండం పైన ఖాళీ స్థలంలోంచి మా చేతుల్లో దారగా పసుపు రాసిన బియ్యం అక్షింతలుగా పడ్డాయి. ఏదో అదృశ్య శక్తులు చెలుతున్నట్లుగా. చూస్తే ఆకాశంలో ఏమీ లేవు, కానీ అక్షింతలు, కుంకుమ మా అందరి దోసిట్లో అలా 2 నిమిషాల పాటు దారగా వచ్చి పడింది. మాకు మెతిపోయినంత పని అయ్యింది. మాకు కళ్ళ ఎదుటే చూపిస్తున్నటువంటి ఈ మంత్రసిద్ధికి, మహిమకు. ఆ తర్వాత 3 రోజుల వరకు మా ప్రయాణంలో ఏ బాధ కలగలేదు. వాతావరణం వల్ల కానీ ప్రశాంతంగా ఎండ కాసింది. చల్లటి గాలి సౌమ్యంగా విసిరింది. మబ్బులు కానీ, వానజల్లు కానీ, మంచు తుఫాన్లు కానీ ఇంకా మచ్చుకు కూడా కనిపించలేదు ఆ 3 రోజులు కూడా. మా వెనుకే భూటానీ భాషలో పూజారి మహారాజు అన్న మాటలు, అనవసరంగా కష్టపడ్డారు మీరంతా. నాతో చెప్పి ఉంటే 1000 రూపాయలతోనే ఈ తాంత్రిక హోమం చేసి గాలిలోని దేవతలను, వాతావరణ శక్తులను శాంతింపజేసేవాడును. మంచు దెయ్యాలను దిగ్బంధం చేసి పెట్టేవాడిని, మీకు ఏ బాధ కలగకుండా అంటూ మా వైపు ఆశీర్వదిస్తున్నట్లుగా చేతులు ఊపసాగాడు. ముందుకు ప్రయాణంగా సాగిపోతూ ఉన్నటువంటి మా వెనకాలే. హోమం చేయడం మాత్రం 1 గంట సేపన్నా పట్టలేదు. కానీ అలా హోమంతో పంచభూతాలను అదుపు చేయడం మేము జీర్ణించుకోలేని ఆశ్చర్యం. రాత్రి పగలు మెదడును తోల్చేసింది. ఎంత బుర్ర పగలు కొట్టుకున్నా సరే మాకు అది ఎలా సాధ్యమయ్యిందో మాకు అసలు అర్థం కాలేదు. ఏమిటో ఈ హిమాలయాల్లో అన్నీ వింతలే అనుకుంటూ ప్రయాణం చేశాము.
ఇక 43వ అధ్యాయం ప్రపంచం భవిష్యత్తు తెలిపేటువంటి నాడీ గ్రంథం, ఇక పురాణ సంహితం. అప్పటికే పొద్దు వాలిపోయింది. సూర్యుడు పరమటికి చేరుకోగానే ఎత్తైన మంచు శిఖరాలు వెనక్కి దిగిపోతాయి. దాంతో వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మంచుగడ్డలా చల్లగా చలి వణికించేస్తూ బిసిగిపోసాగింది. అప్పుడు గుర్తుకు వచ్చింది స్ఫటిక పర్వతం. సూర్యకాంతిలోని వేడిని కూడా గ్రహించి దాన్ని మన మీదకి ప్రతిఫలించడమే కాక సూర్యుడిని ఎండ యొక్క వేడిని కూడా ఒక భూతద్దంలాగా దాన్ని మరింత వెచ్చగా చేసి గ్రహించి ఆ ప్రాంతాన్నంతా కూడా వేడిని కూడా ఆ ప్రాంతాన్నంతా వేడిని కూడా ప్రసారం చేస్తూ చలి నుండి కాపాడింది అని. అంతేకాదు ఇప్పుడు ఆ చలి పెరిగిపోవడంతో అదే స్ఫటిక పర్వతం మళ్ళా అదే విధంగా చలిని కూడా ఆకర్షించి మరింత తీవ్రంగా చేసి పగటి వేడి కిరణానికి బదులు ఇప్పుడు చలి కిరణాలను మరింత ఫోకస్ చేస్తున్నట్లుగా మా పైన ప్రసరించసాగింది. మేము తట్టుకోలేనంత చలిగా. అలా ఓ గంట దాటేసరికి మా సాహసబంధంలో ఇక ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇంత ఎత్తున ఉన్నటువంటి ఈ స్ఫటిక పర్వతం చర్యలో మనం ఈ రాత్రి ఈ చలికి తట్టుకొని తెల్లారేదాకా అసలు బ్రతికి ఉంటామా అనే ఆశ కూడా అడుగంటిపోసాగింది. భయంగా మేము ఒకరి వంక ఒకరం చూసుకుంటూ దిక్కు తెలియక పిక్కముక్కలతో దిగులు పడసాగాం. మాలో ఎవరూ కూడా ఒక్క మాట కూడా పైకి మాట్లాడటానికి సాహసించకపోయినా అందరం ఒకరి భయాలను ఇంకొకరు వ్యక్తం చేయసాగాము. మా పరిస్థితిని గమనించినటువంటి లామా దోర్జీ చోగ్యాల్ మహాశయుడు ఇహ ఊరుకోలేక ఇలా అన్నాడు. మిత్రులారా, మనమందరం ఇప్పుడు ఒక గొప్ప విషమ పరిస్థితిలో చిక్కుకున్నాం. ఈ స్ఫటిక పర్వతం చేరుకోగానే సమస్య అంతా తీరినట్లే అనుకుంటే ఎలా? ఇల్లు అలికిన వెంటనే పండగ కాదు కదా. ఇప్పుడు చలిని తట్టుకునే మార్గం కోసం వెతకడం కూడా ఒక్కటే కాదు. మనం చేయవలసిన పని ఇక్కడ ఇంకొక పని మిగిలిపోయి ఉన్నది. అది కూడా పూర్తి చేస్తే మన ఈ సాహసయాత్ర సఫలీకృతమైనట్లే అంటాడు తన జపమాలను వేగంగా తిప్పుతూ. దోర్జీ మహాశయ, ఏమిటి మీ ఆదేశం? మాకు త్వరగా సెలవియ్యండి స్వామి అన్నాం అందరం ఒకే కంఠంతో. ఆయన ఏమి చెబుతాడోనని ఆతృతతో ఓ 2-3 నిమిషాలు మౌనంగా ఉండి ఆ పైన ఇలా ప్రారంభించాడు. ఇక్కడ ఈ స్ఫటిక శ్రీచక్రం మేరు ప్రస్తారం వంటి ఆకారంతో నిర్మాణమై ఉండటాన్ని గమనించాం కదా. అందులో నిటారుగా పైకి కనపడే స్ఫటిక పర్వతం ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నట్లే, అలాగే తలక్రిందులుగా బోర్లించిన పిరమిడ్ ఆకారంలో ఉన్న ఖాళీ పెట్టిలాగా, అంటే ఒక కోనేరులాగా లేక పుష్కరిణి ఆకారంలో మెట్లుగా అడుక్కి దిగుతూ పోవాలి మనం. ఇలా 14 మెట్లు దిగుతూ వెళ్ళి ఆ పుష్కరిణి అడుక్కి చేరుకోవాలి. అది ఎంతసేపు గురుదేవా? క్షణాల మీద మేము ఆ మెట్లన్నీ దిగుతాం. అదెంతసేపు గురుదేవా? క్షణాల మీద మేము ఆ మెట్లన్నీ దిగుతామని చెప్పేసి అంటారు శ్రీనివాస్ చక్రవర్తి ఉత్సాహంగా. తల అడ్డంగా తిప్పాడు లామా చోగ్యాల్ మహాశయుడు. మిత్రులారా, ఇది మీరు అనుకున్నంత తేలిక పని కాదు. ఈ స్ఫటిక శ్రీచక్రాన్ని నిర్మించినటువంటి మహాత్ములెవరో అడుక్కి దిగే ఈ కోనేరు వంటి పుష్కరిణి లోతుకి దిగే మెట్లులాగా క్రిందికి దిగే ఆకారంతో నిర్మాణం చేస్తూ ఆ కోనేరులోకి దిగే ప్రతి మెట్టు కూడా ఎడమవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగి పిరమిడ్లా ఒక ప్రదక్షిణంగా చుట్టి వచ్చేలాగా దిగాకే మళ్ళీ దాని కింద ఉన్నటువంటి తర్వాత మెట్టుకి దారి దొరుకుతుంది. అలా అడ్డుగోడలా ఒక పిట్టగోడను కూడా నిర్మాణం చేశారు. ఇది ఒక వైకుంఠపాలిలోని చిక్కు ప్రశ్న దారి వంటి దారి. అంటే తలక్రిందులుగా నిర్మాణం కాబడినటువంటి పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ పుష్కరిణి లోపలికి ప్రదక్షిణంగా మెట్లన్నీ దిగుతూ వెళ్ళాలి అంటే ప్రతి మెట్టు దిగేవారు ప్రదక్షిణంగా తిరుగుతూనే దిగాలి. అలా 14 సార్లు ఈ 14 మెట్లు దిగుతూ వెళ్ళాలి. చివరిగా అట్టడుగున ఉన్నటువంటి ఓ బోర్లించిన త్రిభుజం వంటి బిందు స్థానానికి చేరుతాం. అక్కడి నుంచి ఒక నలుపలకల చదరం లాంటి గది ఉంటుంది. దానిలోంచి దక్షిణముఖంగా వెళ్ళే ద్వారం తెరుచుకొని మనం గనక దాంట్లోకి ప్రవేశిస్తే అక్కడ ఒక సొరంగ మార్గం కనబడుతుంది. ఆ సొరంగ మార్గం మన వెన్నెముకలోని రహస్యంగా ఏర్పడి ఉన్నటువంటి సుషుమ్న నాడి వంటి బ్రహ్మజ్ఞానానికి చేర్చే బ్రహ్మరంధ్రం వంటి దారి. కాబట్టి దారి మనకే తెలుస్తుంది. ఈ కోనేరు వంటి బోర్లించిన పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి పుష్కరిణి అడుగు నుంచి
ఈ రహస్య సొరంగ మార్గం గుండా మనం ప్రయాణిస్తే గనక అక్కడ వేడిగా పొగలో సెగలు గొక్కుతూ బుడబుడమని ఉడుకుతూ ఉండే వేడి నీటి బొగ్గలు కనిపిస్తాయి. అది ఒక హిమాలయాల అడుగున భూగర్భంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాల వేడికి మంచుకొండల మంచు కరిగి సలసలా మరుగుతున్న వేడి నీటి పుష్కరిణి వంటి చెరువు. అక్కడికి చేరుకోగలిగితే మిగతా సంగతుల విషయం ఎలా ఉన్నా ఈ చలి నుంచి మనం వెచ్చగా ఈ రాత్రిని గడపగలుగుతాం. అప్పుడు అక్కడి నుంచి అసలైన స్ఫటిక మేరు ప్రస్తారం యంత్రం ఉండేటువంటి 12 అడుగుల చదరంగా ఉండే మూల గర్భాలయంలోకి దారి దొరుకుతుంది. అక్కడే మనకి మన సాహసయాత్రకు ఫలితము, మనం చేరుకోవలసిన గమ్యము దొరుకుతుంది. నేను ఇంతకంటే చెప్పగలిగేది ఏమీ లేదు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ముగించాడు లామాగారు. అప్పటికే రాత్రి ముదిరి మంచుకొండలన్నీ కూడా లేత నీలం రంగు మారి ఊదా రంగుతో గాఢ నిద్రలోని మనస్సులాగా చీకటిలో అస్పష్టంగా తెల్లగా వెలుగుతున్నాయి. ఆకాశంలో దట్టపు సిరా వంటి నల్లని మక్మల్ తెర పరిచినట్లుగా చుట్టూరా ప్రహారీ గోడ వలె ఉన్నటువంటి మంచు పర్వతాల శిఖరాల మధ్య నుంచి ఒక రంధ్రంలా ఆకాశం అష్టదళ పద్మం ఆకారంలో కనిపించింది. దాని మధ్యగా వెన్నముద్దలాగా తెల్లటి లేత నీలపు కాంతితో వెలుగుతూ శుక్రగ్రహం దగదగా ప్రకాశిస్తుంది. మిగతా ఆకాశం అంతా కూడా వజ్రాల పొడి చల్లినట్లుగా నక్షత్రాలు దట్టంగా అలుముకొని పంచదార అద్దినట్లుగా మెరుస్తున్నాయి. సూదు లాంటి కిరణాలతో 7 రంగుల కాంతులు చిమ్ముతూ ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉన్నా చలి మాత్రం మా మాంసం తినేసే ఎముకలను నమిలి నరాలను పెట్టి తెంపి గుంజుతున్నట్లుగా బాధిస్తుంది. మా పాదాలు మంచుతో చలికి 1 టన్ను బరువున్నట్లుగా ఫీలై అడుగు తీస్తే అడుగు వేయలేకపోతున్నాం. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని స్ఫటిక పర్వతం అడుగున కోనేరులా ఉన్నటువంటి ఆ మెట్ల వెంబడి క్రిందకి ఓ గుడి ప్రాకారంలా చుట్టూరా మరచెంబులోని మరల్లాగా ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగుతూ పోయాం. అది కొన్ని గంటలు పెట్టింది. ఆ శ్రమకి మా శరీరం వేడెక్కి చెమటతో తడిసిపోయింది. చివరికి ఎలాగైతేనేమి ఆ కోనేరు అట్టడుగున ఉన్నటువంటి త్రికోణాన్ని చేరుకొని వీలైనంత హడావడిగా అట్టడుగున చదరంగా ఉన్నటువంటి ఓ గదిలోకి ప్రవేశించాం. ఆ గది సరిగ్గా 12 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవు గల 6 ముఖాల పెట్టెవలే కట్టబడి ఉన్నది. దాని గోడలు చీకటి కంటే నల్లగా తలతలా మెరిసే నల్లటి చలువరాతితో పాలిష్ చేయబడి ఉన్నాయి. అంత లోతున అలాంటి నల్లటి చలువరాయితో ఆ గోడలను తాపడం చేయడం ఎందుకా అని ఆలోచిస్తే పైనున్న నక్షత్రాలలో శిఖరం పైన వెలిగే శీర్ష నక్షత్రం సరిగ్గా ఆ నల్లని చలువరాయి మీద అద్దంలాగా ప్రతిఫలించి చెరువులో చంద్రుల్లాగా దాని ప్రతిబింబం నల్లటి ఫలకం మీద పడి కనిపిస్తుంది. అదేదో ఖగోళ గణితంలో లెక్కించి కట్టినట్లుగా అనిపించింది. కానీ అదేమిటో తెలుసుకునే ఆసక్తి కానీ అర్థం చేసుకోగల శక్తి కానీ అప్పుడు మాకు లేదు. అలా ముందుకు లామాదోజీ చోగ్యాలు నడుస్తూ ఉంటే వెనకాలే మేమంతా కూడా చకచకా అడుగులు వేసుకుంటూ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి అగ్నిపర్వతం గర్భంలో బుడబుడా ఉడుకుతూ ఉన్నటువంటి వేడి నీళ్ళ నీటి బుగ్గ వద్దకు చేరుకున్నాం. దాంతో అందరం కూడా ఒక్కసారిగా ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఆ వెచ్చటి స్పర్శ యొక్క ముఖానికి కాళ్ళు చేతులు ముఖంలో ఆ వెచ్చటి నీళ్ళ వేడికి రక్త స్పర్శ కలిగించి మళ్ళీ ప్రాణంతో బ్రతికిన వాళ్ళలాగా మా ప్రాణం ఎంతో హాయిగా ఉన్నది. ఇంతలోనే ఉన్నానంటూ మా కడుపులో ఆకలి దంచేస్తుంది. ఎలుకలు పెరుగుతున్నట్లుగా కాదు, మా పేగులను ఆ ఎలుకలే కరిచి తింటున్నట్లుంది. ఆ ఉడుకు నీళ్ళలో అందరం హాయిగా స్నానం చేసి మా బూట్లు యూనిఫారంలు తీసేసి ఆ వెచ్చటి నీళ్ళల్లో శరీరాన్ని కాపడం పెట్టినట్లుగా మైమరిచి ఆ నీళ్ళల్లోకి దిగి ఓలలాడాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈ గంధకపు పొగగాటుకి కొన్ని గంటల్లోనే మనమంతా స్పృహ తప్పి పడిపోతాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే కనుక ఈ యొక్క గంధకపు పొగగాటుకి కొన్ని గంటల్లోనే మనమంతా కూడా స్పృహ తప్పి పడిపోతామన్న లామా మహాశయుని ఉరుము వంటి కంఠం మమ్మల్ని అందరినీ కూడా తుల్లిపడేలా చేసింది. మళ్ళీ భయంతో గంధకం పొగ అంటారేమిటి మహాశయ అంటూ అందరం ఏకకంఠంతో ప్రశ్నించాం ఆందోళనగా. మీరు అడిగారు కనుక చెబుతాను ఈ ఉడుకు నీళ్ళ కుండం యొక్క రహస్యం. ఒకానొకప్పుడు అంటే కొన్ని లక్షల సంవత్సరాలకి పూర్వమే, బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వమే కావచ్చు కూడా, ఈ హిమాలయ పర్వతాలు ఇలా ఆకాశాన్నంటే ఎత్తుకి పెరిగిపోకముందు ఇదంతా ఒక అగ్నిపర్వతం.
భూగర్భంలోని ప్రళయాగ్ని జ్వాలలు దాంట్లో నిత్యం చెలరేగుతూ ఆకాశాన్ని అంటుతూ ఎర్రగా మండిపోయేవి. అవి మన టిబెట్ సముద్ర తీరంగా ఉండే రోజులై ఉండాలి. ఆ తర్వాత జరిగిన గ్రహాలు ఢీకొన్న గ్రహ ప్రళయంలో ఆ వేడికి పాలు పొంగినట్లుగా గులకరాళ్ళు కొండరాళ్ళు కరిగి లావా ఎత్తుగా ఓ అలల్లాగా భూమిపైకి లేచి ఇప్పటికీ కూడా హిమాలయ పర్వత శిఖరాలుగా గట్టిపడి ఆకాశాన్ని అంటుతూ ఇలా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో మీ దక్షిణ భారతదేశంలో ఆకాశాన్ని అంటే అంత ఎత్తులో చుక్కలను కూడా కప్పేస్తూ ఒక పర్వత శిఖరం ఉండేదే, అదే వింధ్య పర్వతం. జరిగినటువంటి ఆ ప్రళయానికి ఆకాశంలోని అగస్త్య నక్షత్రం తటాలున భూమధ్య రేఖకి అవతలకి మళ్ళీ దక్షిణం వైపుగా వాలింది. దానివల్ల భూమి యొక్క ఉత్తర ధ్రువం కుడివైపుకు వంగి భూమి ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆ విధంగా వింధ్య పర్వతం అగస్త్యుని చేత అణచివేయబడి హిమాలయ పర్వతాలు పైకి ఎత్తుగా పెరిగిపోయాయి. అంత ఎత్తుకు పెరిగినందువల్లనే చలి పెరిగి అవి మంచుతో కప్పబడిన పర్వతాలుగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలుగా రూపుదిద్దుకున్నాయి. సరిగ్గా అదే ఆ ప్రళయకాలంలోని అగ్నిపర్వతాల్లోని ఉడుకు నీళ్ళే ఇప్పుడు ఈ వేడి నీళ్ళ కుండంలోని ఉడుకు నీళ్ళు. అందువల్లనే ఇవి గంధకం కరిగినటువంటి మంటతో వేడిగా మరుగుతూ ఉండడం వల్లనే వేడి, ఆవిరి, గంధకపు వాసన అన్నీ కలిపి ఈ వెచ్చటి వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ కనుక మనం ఈ నేలలో ఎక్కువసేపు ఉంటే కనుక ఈ గంధకపు వాయువు పీల్చినందువల్ల మనకి స్పృహ తప్పిపోయి తెలివి తప్పిపోతాం స్మారకం లేకుండా. అందుకని మనం ఈ ప్రదేశం నుంచి త్వరగా బయటపడి మన యాత్రని కొనసాగించాలి అంటారు లామా మహర్షి. మా సాహస యాత్ర బృందం అంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని విన్నాం లామా మహర్షిని చెప్పిన ప్రతి మాట కూడా. ఇప్పుడు మనమంతా కూడా ఎటు వెళ్ళాలో త్వరగా చెప్పండి మహర్షి అంటూ అరుస్తున్నట్లుగా ప్రార్థించాం. బడలికను ఆకలిని తట్టుకోలేక. ఈ వేడినీటి కుండం చుట్టూరా సుమారు 10 అడుగుల ఓ అరుగు వంటిది గుండ్రంగా నిర్మించబడి ఉన్నది. దాని అడుగున తూర్పు ముఖంగా వెళ్ళే గొట్టం వంటి తూములోంచి ఉడుకునీళ్లు గలగలా శబ్దంతో ప్రవహిస్తూ ఎటో వెళ్ళిపోతున్నాయి కొండలోకి. అంటే ఆ వేడినీటి కుండంలోకి ప్రవేశించిన నీళ్లు ఆ కుండంలో గుండ్రంగా సుళ్ళు తిరుగుతూ తూర్పుగా ఉండే తూములోంచి మరి ఎక్కడికో ప్రవహిస్తుందన్నమాట. అనుకుంటూ ఆ తూముపై ఉన్నటువంటి ఎత్తైన గోడను సమీపించగానే లామా తన చేత్తో ఒక ముక్కోణంగా ఉన్నటువంటి రాతిని లోపలికి నెట్టాడు. అది ఒక కాలింగ్ బెల్ స్విచ్ లాగా లోపలికి అనగారి ఓ బరువైన పెద్ద రాతి గోడ ద్వారం తెరుచుకుంది. దాని గుండా లోపలికి ప్రవేశించాం మేమంతా కూడా. ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేసరికి తలతలా వెలిగిపోతున్న దీపాల వంటి కాంతితో 7 రంగుల గాజు గోడల గది వంటిది కనబడింది. దాని అడుగున నేల అష్టదళ పద్మంలాగా చెక్కబడి ఉన్నది. చుట్టూ ప్రహారీ గోడ కూడా అష్టకోణాలతోనే అమర్చబడి ఉన్నది. పైన కప్పు కూడా పద్మంలా 8 పలకలుగా పేర్చబడి ఉన్నది. 7 రంగుల స్ఫటికాలతో తాపిన గోడల్లోంచి ఎంతో వెలుతురు, 10 ట్యూబ్లైట్లు వెలిగించినంత కాంతి ఆ లోపల ఎలా వస్తుందో మాకైతే అర్థం కాలేదు. ఆ గదిలోకి ప్రవేశించగానే గంధకపు చెక్కతో చేసినటువంటి ఒక పెద్ద భోషానం వంటి పెట్టి కనిపించింది. లామా మహేశ్వరుడు ఏనుగు తొండంలా ఉన్నటువంటి దాని గడియను గట్టిగా పైకెత్తాడు. గరగరమనే పెద్ద శబ్దంతో ఆ భోషానం మూత తెరుచుకుంది. అది చాలా బరువుగా ఉండటం వల్ల మేము మరీ 4 అరచేతులతో బలంగా దట్టించి పైకెత్తితేనే అది తెరుచుకోలేదు. ఆశ్చర్యం! ఆ భోషానం నిండా రంగురంగుల సిల్క్ గుడ్డలతో చుట్టినటువంటి దస్త్రాల వంటివి కనిపించాయి. అవేమిటో లామా మహర్షినికి అడుగుదాం అనుకుంటూ ఉండగానే ఆయనే ఆ కట్టెల్లో పైదాన్ని తీసి మాకు చూపించాడు. అందరం ఆశ్చర్యపోయాం. అవి ప్రాచీన తాళపత్ర గ్రంథాలు. ఆశ్చర్యంగా లామాదోజీ చోగ్యాల వైపు చూసాం ప్రశ్నార్థకంగా. ఇదేమిటి అని కదూ ఆశ్చర్యపడుతున్నారు మీరు? ఇందులో ప్రపంచ చరిత్ర అంతా కూడా ఇప్పటిదాకా జరిగింది ఈ తాళపత్రాలపైనే స్ఫటిక పర్వతం నిర్మించిన మహర్షుల చేత అతి పురాతన పురాసంహిత అనే గ్రంథంగా రాయబడి ఉన్నది. ఇది వేదాల కంటే బహు పురాతనమైనది. ఇందులో ఏముంటుంది గురుదేవా అంటారు అంతా ఏకకంఠంతో. ఇందులో మానవజాతి పుట్టకముందు కాలంలోని ఈ భూగోళం మీద జరిగిన కథ అంతా కూడా రాయబడి ఉన్నదని,
నేను ఇదివరకే మీకు చెప్పలేదు. అంతరిక్షంలోంచి భూగోళం మీదకి విమానాల్లో వచ్చిన ప్రజాపతుల వల్ల మానవ సృష్టి ఎలా ప్రారంభించబడిందో దాన్ని ఇంకా వివరంగా పూర్తి సైన్స్ వివరాలతో ఈ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అలాంటివి 18 సంపుటాలుగా సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా జరిగిన చరిత్ర యావత్తు కూడా ఎలా జరిగిందో అలా రికార్డు చేయబడి ఉన్నది ఈ గ్రంథాలలో. ఇకపోతే కుడి చేతి వైపుగా ఉన్నటువంటి ఈ తాళపత్ర గ్రంథంలో రాగల భవిష్యత్తు మొత్తం కూడా ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో అంతా కాలజ్ఞానంలో దివ్య దృష్టితో చూసినటువంటి భవిష్యత్తు అంతా కూడా ఉంది అంటాడు లామ మహర్షుడు. ఈ భవిష్యత్తు ఎప్పటిదాకా రానున్న కాలంలోకి రాశారు గురుదేవ అంటాడు శ్రీనివాస చక్రవర్తి ఆసక్తిగా. ఇది 2-3 భాగాలుగా రాయబడి ఉన్నది. అందులో మొదటి భాగం ఈ కలియుగం ప్రారంభం నుంచి, అంటే శ్రీకృష్ణ ప్రభు అవతారం చాలించినప్పటి నుండి మొదలయ్యి ఈ 21వ శతాబ్దం చివరి వరకు కూడా రాయబడి ఉన్నది. ఇదంతా కూడా గత చరిత్ర క్రిందే లెక్క మహర్షుల దృష్టిలో. ఇకపోతే రెండో భాగంలో మిగతా 5 తాళపత్ర గ్రంథాల్లోనూ, అంటే తాటాకుల పుస్తకాలలో రానున్నటువంటి 5000 సంవత్సరాల్లోనూ జరగబోయే భవిష్యత్తు అంతా కూడా విశదంగా రాసి ఉన్నది. దీనిని సంహిత అంటారు, అంటే కూర్చబడినది అని అర్థం. ఈ సంహితలో మొదటి భాగంలో దేశాల భవిష్యత్తు, ప్రపంచ యుద్ధాలు, కరువులు, కాటకాలు, జన నష్టం, తోకచుక్కలు, భూకంపాలు, మహాత్ముల అవతారాలు వంటివన్నీ కూడా ప్రపంచం మొత్తానికి సంబంధించినవి ఉంటవి. ఇకపోతే ఈ రెండవ గ్రంథంలో ముఖ్యమైనది జాతక కొండ, అంటే నాడీ గ్రంథం వంటిది. ఇందులో ఈ కలియుగంలో పుట్టబోయే జీవుల జాతకాలు, వాటి పేర్లు, నక్షత్రాలు, తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి 3 జన్మల వరకు రాబోయే తరాల వారి జాతకాల భవిష్యత్తు అన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఇవేనా నాడీ గ్రంథాలంటేనే అని అడుగుతారు. గురుదేవ, ఈ గ్రంథాలను చూస్తే అడుగున్నర మందమే ఉన్నాయి. అడుగున్నర మందమే ఉన్నాయి కదా. అంటే కొన్ని వందల పేజీల్లో, వేల పేజీల్లో ఉండవచ్చు. మరి ప్రపంచంలో పుట్టే జనాల సంఖ్య కోట్లలోనో లేక వేల కోట్లలోనో ఉంటుంది కదా. మరి అంతకుముందు జాతకాలు ఈ కాస్త గ్రంథంలోనే రాసి పెట్టడం ఎలా సాధ్యం అంటూ తన అనుమానాన్ని వెళ్ళబెట్టాడు ఖగోళ పరిశోధకుడు ఔస్పెన్స్కీ. అదా మీ సందేహం? అంటే ఇందులో పుట్టిన వాళ్ళు, అంటే బాల్యంలోనే పుట్టి చనిపోయే బాలారిష్టం గలవారి జాతకాలు రాయరు. అలాగే జ్యోతిష్యం, అంటే నమ్మకం లేని వాళ్ళు, నాడీ గ్రంథాల దగ్గరకు రాలేని దురదృష్ట జాతకాలు కూడా రాయరు. మరి ఎవరి జాతకాలు రాస్తారు అంటే ఎవరికైతే భక్తి విశ్వాసాలు, దైవ చింతన, పాపభీతి కలిగి దేవుళ్ళు, దేవతలు, ఋషులు, ధర్మం, పాపం, పుణ్యం అన్న విషయాల మీద నమ్మకం ఉండి నైతికమైనటువంటి నడక ఎప్పుడైతే ఉంటాయో అలాంటి వారి జాతకాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఇప్పటికే ఇందులోవే 1000 దాకా గ్రంథాలు మీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోకి తరలి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఈ హిమాలయాల ప్రాంతంలోకి రాగలమైనటువంటి పుణ్యజీవుల జాతకాలు మాత్రమే ఇక్కడ మిగిలి ఉంటాయి అంటాడు లామా గారు. అయితే ఇందులోని మన జాతకాలు చెప్పే ఫలితాలు చదువుకోవటం ఎలా? ఎవరి జాతకం ఎక్కడ లభిస్తుందో తెలిసేది ఎలా? లామా మహర్షుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఇలా ప్రారంభించాడు. ప్రతి మనిషికి కూడా కుడి చేతికి బొటనవేలు ముద్ర ఉంటుంది. అందులో తల వెంట్రుకల వంటి సన్నని రేఖలు ఉంటాయి. ఆ రేఖలను లెక్కించి చూస్తే కనుక వారి జీవిత రహస్యాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. అంటే చేతి రేఖల సంఖ్యను 60తో భాగిస్తే ప్రభవ నుంచి 60 ఏళ్లలో వీరు పుట్టిన సంవత్సరం వస్తుంది. అదే 24 గంటలతో భావిస్తే జనన కాలంలో గడియ, 12తో నెల, 27తో నక్షత్రము వస్తాయి. వారు వేలుముద్ర తీసి లెక్కించి సమయానికి లగ్నం కడితే వారి జన్మలగ్నం వస్తుంది. జీవితం గురించి ప్రశ్నించే జాతకం తీసే సమయానికి ఆ రోజున ఉన్నటువంటి సమయానికి ఉన్న
సమయానికి ఉన్నటువంటి గోచారం తీసి ఫలితాలను తీసి దాన్ని బట్టే సమీప భవిష్యత్తు రాసి పెట్టి ఉంటుంది. ఇలాంటి భవిష్యత్తు శాస్త్రాల జన్మభూమి వంటిది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికే జన్మభూమి వంటిది ఈ సంబల. ఇందులోని ఈ రహస్య తాళపత్ర గ్రంథాలలో భూమి మీదకు పుట్టే ప్రతి వాడి జాతకాలు కూడా భూమి మీదకి వచ్చే అవతారాలు వంటి అందరి విషయాలు కూడా రాయబడి ఉంటాయా అని అడుగుతారు రోరిచ్. అవన్నీ కూడా ఈ గ్రంథాలలో వెతికితే లభిస్తాయా గురుదేవా అనేసి అంటారు. మళ్ళీనే లభించవు. ఎందుకంటే ఈ గ్రంథాలు రాసిన వారు సిద్ధ పురుషులు. ఏవైతే దేవరహస్యాలు బ్రహ్మజ్ఞాన రహస్యాలు స్వార్థపరుల చేతిలో పడకూడదనేసి ఆధ్యాత్మిక రహస్యాలు ఏవైతే ఉంటాయో అవి రాసి పెట్టిన గ్రంథాల వంక వారు తీవ్రంగా ఒక టార్చ్ లైట్ వంటి దృష్టితో చూస్తారు. మరుక్షణమే ఆ గ్రంథం మాయమైపోయి హారతి కర్పూరంలాగా గాలిలో హరించుకుపోయింది. దానికి సరిగ్గా ఎవరికి లభించాలో వాళ్ళు లభించే టైంకు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే అవి నీటి ఆవిరి నుంచి వడగండ్లు గడ్డకట్టినట్లుగా ఈ రహస్య గ్రంథాలు సాక్షాత్కరించి ప్రత్యక్షమై కనిపిస్తాయి. ఇక మీరు ఆ విషయాన్ని వదిలేయండి. ఇక్కడనే ఒక చిన్న బౌద్ధ దేవాలయం ఉన్నది. ఇక్కడ తెల్లవారుజామున సుప్రభాత పూజ కావస్తున్నది కాబట్టి మీరు గనక చురుగ్గా నడిస్తే గనక మీ కడుపులోని ఆకలి తీరే ప్రసాదం కూడా లభించవచ్చు అంటాడు లామ మహర్షుడు. మంచి ఆకలి మీద ఉన్నటువంటి మాకు మరో ఆహ్వానం అక్కర్లేకుండానే ఆ తాళపత్రాల భూషాణం మూసివేసి మోకాళ్ళ మీద వంగి నమస్కరించుకొని పరుగులాంటి నడకలతో ప్రసాదం కోసం పరిగెత్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.